హాయ్ ఫ్రెండ్స్, ఆల్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఓన్ వాయిస్తో రావడానికి కారణం ఏంటంటే, వచ్చే నెల అంటే 8వ తేదీన మన మెగా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. మన మెగా యూత్ అయిన మన మెగా గ్రూపు మన చిరంజీవి అన్నయ్య కేవలం ఆడపడుచుల మేరకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నగా ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా పలకరించే అన్నయ్య ప్రతి ఒక్కరిని అక్క చెల్లెలుగా భావిస్తూ ప్రతి ఒక్కరు మొదలు కూడా తను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమతో ఇచ్చేసే అతను మన కోసం, మన ఎంటర్టైన్మెంట్ జోస్ కోసం మార్చి 8న విజయవాడలో ఈవెంట్ని నిర్వహించబోతున్నారు. ఆ రోజు ఒక ప్రత్యేకత ఉందండి. మార్చి 8న మహిళా దినోత్సవం. సో ఆడపడుచుల కోసం ఈ ఈవెంట్ అన్నయ్య ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, అలాగే మోర్ దెన్ పీపుల్స్, మోర్ దెన్ గ్రూప్స్ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అన్నయ్య ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెంట్ అన్నీ వ్యక్తిగతంగా ఎందులోనైనా సరే. సో అన్నయ్య మన కోసం ఈవెంట్ పెడుతున్నప్పుడు మనం అందరం తప్పకుండా సపోర్ట్ చేయాలి కదా. మీ అందరూ చేస్తారని కోరుకుంటూ మీకు అన్నయ్య. ఇంకా ఈవెంట్ కోసం చెప్పాలంటే ఈవెంట్ మామూలుగా ఉండదండి. ధనాధన్ మెగా యూత్ అంటేనే, మెగాస్టార్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక జోస్ మామూలుగా ఉండదు. ఇంకా కన్నయ్య గారు ఉంటే ఇంకా అల్లరి అల్లరి. సో ప్రతి ఒక్కరు డోంట్ మిస్. ఎంట్రీ ఫీజు 600 ఎక్కువ కాదు. ఎవరైనా సరే ఈవెంట్కి రావాలనుకుంటే కింద నుండి నెంబర్కి కాల్ చేయండి. అలాగే మిగతా డీటెయిల్స్ ఏం కావాలన్నా నాకు కూడా అడగండి. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండదండి. ఈ ఒక్కసారి ఈ ఈవెంట్ని చూస్తే లైఫ్లో కూడా మర్చిపోరు. అలా ఉంటుంది ఈవెంట్ అంటే. ఒక జ్యూస్ ఏంటి, ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటి, అంతకు మించి ప్రేమానురాగాలతో కలిసే అర్థం కలదు. ఈ ఈవెంట్లో జరిగే ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్క కలయిక కూడా మన లైఫ్లో గుర్తుండిపోయే క్షణాలు. అలా ఉంటుంది ఈవెంట్. సో ప్రతి ఒక్కరు ఈవెంట్కి తప్పకుండా రావాలని, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ కన్నయ్య. గుడ్ మార్నింగ్ ఆల్. విజయవాడ అన్నయ్య. సారీ లేట్ అయిపోయింది. నైట్ కూడా చేశాను ఒక వీడియో, సో అది కూడా పెట్టలేదు. మరి మన అన్నయ్య మన కోసం ఈవెంట్ పెట్టేటప్పుడు మనం సపోర్ట్ చేయాలి కదా. తప్పకుండా సపోర్ట్ చేద్దాం అందరు కూడా కలిసి. ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ ని సపోర్ట్ చేస్తూ సద్వినియోగంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ కన్నయ్య. అన్నయ్య ఆల్ ది బెస్ట్ అన్నయ్య.